అందరూ నమస్కారం. అందరికీ బిగ్ బ్రేక్ న్యూస్ అయితే వచ్చేసింది. అందరు తల్లుల ఖాతాలో 15,000 రూపాయలైతే క్రెడిట్ చేస్తున్నారు. అందులో మినహాయించినటువంటి 2,000 రూపాయలు స్కూల్ ఖాతాలకి వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అందరి ఫోన్‌లో కూడా మెసేజ్‌లు అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. డబ్బులు ముందుగా ఏ జిల్లాలకు విడుదల చేశారు, ఎంతమందికి విద్యార్థులకు విడుదల చేశారు, దీనికి సంబంధించిన ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం. ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. డబ్బులు పడే విధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్లో మీకు వాట్సాప్ గ్రూప్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయినట్లయితే లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలన్నింటినీ చూసేద్దాం. ఈరోజు వచ్చినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్లో మనం చూడొచ్చు. బ్యాంకులకు చేరిన తల్లికి వందనం నిధులు. అయితే తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ కావడం ప్రారంభమవుతుందని పేర్కొంది. అయితే 35,44,459 మంది తల్లులకు సంరక్షణ బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున విడుదల చేసింది. ఇందులో 13,000 లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు, మిగతా 2,000 రూపాయలను ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అయితే ఏదైతే ఉందో గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమందికి మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. 13,000 రూపాయలు క్రెడిట్ అయినట్లుగా. అలాగే కొంతమంది కామెంట్ సెక్షన్ కూడా పడుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. మీకు పడ్డాయా లేదని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈ డబ్బులు పడ్డాయా లేదా అనే వివరాల ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ అయితే ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో. మీరు కామెంట్లో కూడా తెలుసుకోవచ్చు ఆ లింక్ ద్వారా. సో ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చు. అయితే ఈ విధమైనటువంటి మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించాలి. సో ఇప్పుడిప్పుడే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి అయితే మెసేజ్లు వస్తున్నాయి. మీకు వచ్చినా రాకపోయినా సరే ఒక్కరోజు అయితే క్రెడిట్ కావు. ఈరోజు కేవలం 34 లక్షల మందికి పైగా విడుదల చేస్తారు. ఇంకా 55 లక్షల మందికి పైగా ఖాతాలకు విడుదల చేయాల్సి ఉంది. ఈ నెల 30 వరకు అయితే క్రెడిట్ చేస్తారు. ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు లేకపోతే కనుక గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించబడుతుంది. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు విద్యార్థులు అయితే మీరు గ్రీవెన్స్లో నమోదు చేసుకోవచ్చు అన్నమాట. అర్హుల జాబితా అయితే ఈ నెల 21 వరకు అయితే అమల్లో ఉంటుంది. లేని వారు ఫిర్యాదులు అయితే చేయొచ్చు. మనందరూ కూడా తెలిసిన విషయమే. జూన్ 12 నుంచి 20 వరకు గ్రీవెన్స్ పరిశీలనకు అదనపు జాబితా సిద్ధం చేస్తున్నారు. 21 నుంచి 28 వరకు ఈ విధమైన ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ జూలై 5వ తారీఖున మిగిలినటువంటి వారి ఖాతాలో డబ్బులు అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత వీడియోల కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి.